నమస్తే. ఇప్పుడు మేమున్న నర్సరీలో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ నర్సరీ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని సాప్లింగ్స్ ఇక్కడ డెవలప్ చేసి మిగిలిన నర్సరీస్కి సేల్ చేస్తూ ఉంటుంటారు. ఓ రకంగా చెప్పాలంటే హోల్సేల్ నర్సరీ అనుకోండి, రీటైల్గా కూడా సేల్ చేస్తుంటారు. ఫస్ట్ ఫ్రూట్ వెరైటీస్ చూసిద్దామా. సపోటా వెరైటీస్ చూపిస్తా అన్నారు. ఇది బనానా సపోటా అంట. ఇవి చాలా తీయగా ఉంటాయి అన్నారు. చూడండి, కోలగా పొడవుగా ఉన్నాయి. ఇది కల్కట్టా వెరైటీ సపోటా అంట. మీడియం సైజులో ఉంటాయంటారు కాయలు. ఇది వెరిగేటెడ్ సపోటా అండి. మనకి చూస్తున్న వెంటనే అర్థమైపోతుంది. లీవ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీటి కాయలు కూడా చాలా తీయగా ఉంటాయి అన్నారు. ఇది మన రెగ్యులర్ సపోటా రౌండ్ వన్. మంచిగా కాయలు ఉన్నాయి చిన్న ప్యాకెట్లో చూడండి. నెక్స్ట్ వెరైటీ మ్యాంగోస్. తాయి మామిడి చెట్టు చిన్ననే ఉంటుంది. ఒక ఆల్రెడీ 3 కాతలు కాస్తుంది అది. ఇది బ్లాక్ మ్యాంగో అండి. లీవ్స్ చూసారా, బ్లాక్ కలర్లో ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి కాపు ఉంటుందంట. ఈ మామిడి ఉంది కదండి, ఇది కట్మిన్ మామిడి. ఇది 2 సార్లు కాస్తుంది. మీ పక్కన ఉన్నది చూడండి, అది భారీ లెవెల్. అది 2 సార్లు కాస్తుంది. మొత్తం మామిడి ఎన్ని రకాలు ఉన్నాయి? 15-16 రకాలు ఉన్నాయి. బనానా మామిడి మన అరటిపండు లాగానే వస్తుంది. మామిడికి ఎంత పొడుగు వస్తుంది అది ఉంది. మియా జాతి కొత్త వెరైటీస్. కొబ్బరి మామిడి లేదు, కొబ్బరి మామిడి అన్నారు. కొత్తపల్లి కొబ్బరి అంటారు. కొత్తపల్లి కొబ్బరి అయిపోయింది అది. లింబాడ అంటారు. 2 పేర్లు ఉంటాయి దానికి. ఇది చైనీస్ మ్యాంగో. ఎప్పుడు క్రాప్ ఉంటూనే ఉంటుందంట. ఈ కాయలు పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది అన్నారు. ఒక ప్లాంట్ నేలలో వేసి ఉంచేశారు. దాని నుంచి కొత్త ప్లాంట్స్ ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. ఎనదర్ రేర్ ప్లాంట్ గుర్తుపట్టారా? నోనీ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్ 600 రూపీస్ అంట. ఈ జ్యూస్ చాలా మంచిదని విన్నాను. పపాయ ప్లాంట్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది. చిన్న చెట్టుకు బోల్డ్ కాయలు ఉన్నాయి. స్టెమ్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. గోల్డెన్ పపాయ అంటారంట మేడం. అది పండు పండితే ఏ కలర్ వస్తుంది, ఇంకా రెడ్ అవుతుంది అన్నది చూడాలి మరి. ఇక్కడ లీచీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. బ్యాక్ వరుసలో ఉన్నవి లీచీ ప్లాంట్స్ అంట. ఫ్రంట్లో ఉన్నవి బొత్తాయి అన్నారు. లీచీ 300 రూపీస్ చెప్పారు ప్లాంట్. మల్బెరీ ఫ్రూట్ పెద్ద సైజ్ వస్తాయంట. ఇవి నేలకు వేసుకుంటే మంచిగా సైజ్ బాగుంటుందని చెప్పారు. కాస్ట్ 150 అంట. ఇది అంజీర్ అండి. మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాము. మా దగ్గర ఆల్రెడీ ఉంది ప్లాంట్. ప్లాంట్స్ అన్లోడ్ చేసేటప్పుడు బ్లాక్ జామ్ అని చూపించాం కదా, ఇప్పుడు ఆ ప్లాంట్స్ చూద్దాం. అది పువ్వు కాయ లోపల పింక్ కలర్ ఉంటుంది. పండు కూడా అట్నే వస్తుంది పింక్ కలర్. కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తక్కువనే తీసుకుంటారు కదా, అది షుగర్ అది బాగుంటుంది. ఇది బొన్సాయి జామ్ అంట. కుండీలో వేసుకున్న మంచిగా క్రాప్ వస్తుంది అన్నారు. ఇవి నిమ్మ కాదు, ఏంటి సూది నిమ్మ అంటారా? సూది నిమ్మ అంటారు దీన్ని. కాయ పెద్దగా ఉంటుంది, జ్యూస్ కూడా చాలా ఉంటుంది. పులిహోర ఈ నర్సరీలో చాలా ఫ్రాండ్స్ ఉన్నాయండి. స్టార్ ఫ్రూట్, బొత్తాయి, ఆరెంజ్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. రేట్ కూడా మాకు బయట నర్సరీస్ కంటే ఇక్కడ రీజనబుల్గా అనిపించింది. వైట్ జామున్, అల్లం నేరేడు అంటారా? మనం అల్లనేరేడు అంటారు, వైట్ జామున్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లాంట్ ఐడెంటిఫై చేయగలరా? సింధూరం ప్లాంట్ అండి. బొట్టు పెట్టుకుంటాం కదా అది. ఈ ప్లాంట్ 300 రూపీస్ అన్నారండి. ఉన్నాయి చెట్లు ఇంకా చిన్న ఉన్నాయి లేవు ఇట్లయితే. వీళ్ళ దగ్గర రుద్రాక్ష ప్లాంట్ కూడా ఉందండి. నేలకు వేసేసారు. చూడండి కాయలు, రుద్రాక్ష కాయలు అంట, గుత్తులుగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ చూద్దామండి. తక్కువ కాస్ట్లో మనకి దొరుకుతున్నాయి వెరైటీస్. అండ్ హెర్బల్ ప్లాంట్స్ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చూద్దాం. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.